హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 3 అయినటువంటి మ్యాట్రిసెస్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ నేర్చుకుందాం. అదే విధంగా ఎగ్జాంపుల్ 16 అండ్ 17 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేర్చుకున్నాం. ఓకే, ఏమైనా 2 మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకున్నామా? ఏం చెప్పాను? మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబుల్లా కాదా అనేది ఏ విధంగా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ అయితే అప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ పాసిబుల్. మరి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎక్కడ? ఫస్ట్ మ్యాట్రిక్స్ వి. ఓకేనా, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయితే గనక అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో చూడండి, ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ లా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ లా కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇప్పుడు ఏవైనా 3 మ్యాట్రిసెస్ ఇచ్చారనుకో, ఏ బి అండ్ సి అనేవి 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఈ 3 మ్యాట్రిసెస్ కూడా అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తాయి విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అంటే ఏమవుతుంది? ఏబి ఇంటూ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది డిస్ట్రిబ్యూటివ్ లా అనే ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది. సో డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఏంటంటే ఇప్పుడు ఏబిసి అనేవి 3 మ్యాట్రిసెస్ అనుకోండి. డిస్ట్రిబ్యూటివ్ లా కండిషన్ ఏమవుతుందంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అవుతుంది. అదేవిధంగా ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసి ప్లస్ బిసి అవుతుంది. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మనం ఏ విధంగా అయితే మ్యాట్రిక్స్ ఎడిషన్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది? కామ్యుటేటివ్ సాటిస్ఫై చేస్తుంది, నెక్స్ట్ అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తుంది, ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అండ్ ఇన్వర్స్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుందని నేర్చుకున్నాం కదా. అదే విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కూడా ఇక్కడ 3 ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. ఏంటి? అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఏమవుతుందమ్మా? మనం ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, సపోజ్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా? సచ్ దాట్ ఏ ఇంటూ ఐ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ చేస్తే అగైన్ ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇక్కడ ఐ అనేది ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందని చెప్పాను. డయాగ్నల్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ 1 అవుతుంది, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ 0 అవుతాయి. ఈ విధంగా ఐడెంటిటీ ఉంటుంది. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3 కదా. సో ఇది ఏ విధంగా డినోట్ చేస్తాం? I3 అని డినోట్ చేస్తాం. I2 అన్నాను అంటే ఏంటి? అది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, డయాగ్నల్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ 1 అయి ఉండాలి, రిమైనింగ్ జీరోస్ ఉండాలి. ఓకే, I1 అంటే 1/1 మ్యాట్రిక్స్. ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది ప్రాపర్టీస్ ఏమేమమ్మా? అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా,
మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 16 చూడండి. ఇక్కడ ఏం ఇచ్చారు? ఏ బి సి అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏం ఫైండ్ చేయమంటున్నారు? ఏ ఇంటూ బిసి అండ్ ఏబి ఇంటూ సి ఫైండ్ చేసి, అదే విధంగా షో దాట్ ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి అని ప్రూవ్ చేయమంటున్నారు. అయితే మనం ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది అని చెప్పుకున్నామా? అసోసియేటివ్ లా అంటే ఏం చెప్పాను? ఏవైనా 3 మ్యాట్రిసెస్ తీసుకుంటే గనక ఆ 3 మ్యాట్రిసెస్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయని చెప్పాను. అంటే ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి అనే కండిషన్ సాటిస్ఫై అవుతాయి. సో క్లియర్లీ ఇక్కడ ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి అనేది అవుతుంది. ఎందుకు? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. అయితే మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఇచ్చిన ఈ 3 మ్యాట్రిసెస్ కన్సిడర్ చేసి ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ ఏంటేంటో రాయండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమిచ్చారు? 1 1 -1 2 0 3 3 -1 2. ఓకేనా? సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందమ్మా? ఆర్డర్ అనేది మనం ఏ విధంగా చెప్తున్నాం? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 రోస్ ఉన్నాయి. రో అనేది ఏంటి? హారిజంటల్ లైన్స్, అడ్డు వరుసలు, బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 కాలమ్స్. ఓకే, ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమైంది? 3/3 అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ ఏమిచ్చారు రాయండి. బి అనే మ్యాట్రిక్స్ ఏమిచ్చారు? 1 3 0 2 -1 4. ఓకే, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 1 2 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. కాలమ్ అంటే వర్టికల్ లైన్స్. బి అనేది ఇక్కడ ఏమైంది? 3/2 మ్యాట్రిక్స్ అయింది. అదే విధంగా సి అనే మ్యాట్రిక్స్ చూడండి ఏమిచ్చారు? 1 2 3 -4 2 0 -2 1. ఓకే, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్. సి అనేది ఏమైంది? 2/4 మ్యాట్రిక్స్ అయింది. ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ చేయాల్సింది ఏ ఇంటూ బిసి ఫైండ్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ బిసి అనేది ఫైండ్ చేద్దాం. అయితే బిసి అనేది ప్రొడక్ట్ పాసిబుల్ కాదా ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏముంది? బి కదా. ఇక్కడ ప్రొడక్ట్ పాసిబుల్ కాదా తెలియాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ సి నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఓకేనా? ఏదైనా 2 మ్యాట్రిసెస్ యొక్క ప్రొడక్ట్ పాసిబుల్ కాదా తెలియాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే బి కదా. బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ అదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ సి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీసీ అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఫైండ్ చేద్దాం. బీసీ ఏ విధంగా చేయాలో చూడండి. బి ఇంటూ సి. బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1 3 0 2 -1 4 ఇంటూ సి అనే మ్యాట్రిక్స్ ఏంటి ఇచ్చారు? 1 2 3 -4 2 0 -2 1. ఓకేనా? మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే బి కదా. సో బి లో ఉండే ప్రతి రోతో సి లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ బి లో ఫస్ట్ రో ఏముంది? 1 3 కదా. ఈ 1 3 తో ప్రతి కాలమ్ ని చేయండి. ఫస్ట్ కాలమ్ ని చేయండి. ఏ విధంగా చేయొచ్చు? 1 into 1 ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? 3 2 కదా. 3 into 2 1 into 1 ప్లస్ 3 into 2. ఓకే, అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి. ఫస్ట్ రో
సెకండ్ కాలం ఎలిమెంట్స్ ఏమున్నాయి 2 0 కదా సో 1 into 2 ప్లస్ 3 into 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలం ఏముంది 3 minus 2 ఏమవుతుంది 1 into 3 ప్లస్ 3 into -2. ఇప్పుడు ఫోర్త్ కాలం కూడా చేయండి. ఫస్ట్ రో ఫోర్త్ కాలం 1 into -4 ప్లస్ 3 into 1. సో ఫస్ట్ రోతో ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం. ఇదే విధంగా సెకండ్ రోతో ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఇక్కడ సెకండ్ రో అనేది ఏముంది 0 2 ప్రతి కాలం ని చేయండి. ఫస్ట్ కాలం 1 2 కదా 0 into 1 ప్లస్ 2 into 2. ఓకే, ఇప్పుడు సెకండ్ కాలం తో మల్టిప్లై చేయండి. 0 into 2 ప్లస్ 2 into 0. నెక్స్ట్ థర్డ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం ఏమవుతుంది 0 into 3 ప్లస్ 2 into -2. సెకండ్ రో ఫోర్త్ కాలం ఏమవుతుంది 0 into -4 ప్లస్ 2 into 1. ఓకే, సెకండ్ రో అనేది కూడా కంప్లీట్ అయిందా? నెక్స్ట్ థర్డ్ రోతో చేయండి. థర్డ్ రో అనేది ఏముంది -1 4. థర్డ్ రోతో ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. థర్డ్ రో ఫస్ట్ కాలం చేయండి. ఏమవుతుంది -1 into 1 ప్లస్ 4 into 2. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం ఏంటి 2 0 కదా -1 into 2 ప్లస్ 4 into 0. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం -1 into 3 ప్లస్ 4 into -2. నెక్స్ట్ థర్డ్ రో ఫోర్త్ కాలం చేయండి. -1 into -4 ప్లస్ 4 into 1. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? therefore BC అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది BC is equal to సింప్లిఫై చేయండి 1 into 1 1 ప్లస్ 3 into 2 6. 1 ప్లస్ 6 ఏమవుతుంది 7. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2 2 ప్లస్ 3 into 0 0. 2 ప్లస్ 0 వాల్యూ 2. నెక్స్ట్ 1 into 3 3 ప్లస్ 3 into -2 అంటే -6. 3 - 6 అంటే -3. నెక్స్ట్ ఫస్ట్ రో ఫోర్త్ కాలం 1 into -4 -4 ప్లస్ 3 into 1 3. -4 ప్లస్ 3 అంటే -1. ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ రో కూడా సింప్లిఫై చేసి వేయండి. 0 into 1 0 ప్లస్ 2 into 2 4. 0 ప్లస్ 4 వాల్యూ 4. నెక్స్ట్ 0 into 2 0 ప్లస్ 2 into 0 0 అవుతుంది. 0 ప్లస్ 0 0. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 0 into 3 0 ప్లస్ 2 into -2 అంటే -4. 0 -4 వాల్యూ -4. నెక్స్ట్ సెకండ్ రో ఫోర్త్ కాలం 0 into -4 0 ప్లస్ 2 into 1 2. 0 ప్లస్ 2 వాల్యూ అవుతుంది 2. నెక్స్ట్ సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రో చేయండి. -1 into 1 -1 ప్లస్ 4 into 2 8. -1 ప్లస్ 8 7. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం -1 into 2 -2 ప్లస్ 4 into 0 0. -2 ప్లస్ 0 అంటే -2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం ఏమవుతుంది -1 into 3 -3 ప్లస్ 4 into -2 -8. -3 -8 అంటే -11. నెక్స్ట్ థర్డ్ రో ఫోర్త్ కాలం -1 into -4 ప్లస్ 4 అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 4 into 1 4. 4 ప్లస్ 4 అంటే వాల్యూ అవుతుంది 8. ఓకే, సో బీసీ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా వచ్చింది? ఆర్డర్ చెప్పండి. బీసీ అనే మ్యాట్రిక్స్ కి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఫస్ట్ 1 2 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్. సో బీసీ అనేది ఇక్కడ ఏమైంది 3/4 మ్యాట్రిక్స్ అయింది. ఓకే, ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏ ఇంటూ బీసీ కదా. సో చూడండి, ఏ ఇంటూ బీసీ ప్రొడక్ట్ అవుతుందో లేదో చూడండి. ప్రొడక్ట్ పాసిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఏలో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ బీసీలో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఏ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. బీసీ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, ఏ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3, బీసీ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ 3. సో సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఏ ఇంటూ బీసీ కదా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి.
ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ 1 1 -1 1 1 -1 2 0 3 నెక్స్ట్ థర్డ్ రో ఏముందమ్మా 3 -1 2 జాగ్రత్తగా వేయాలి ప్లస్ మైనస్ ఓకేనా నెక్స్ట్ బీసీ అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకి బీసీ అనే మ్యాట్రిక్స్ 7 2 -3 -1 ఫస్ట్ రో ఏంటమ్మా 7 2 -3 -1 నెక్స్ట్ సెకండ్ రో 4 0 -4 2 4 0 -4 2 థర్డ్ రో ఏముంది 7 -2 -11 8 7 -2 -11 8 ఓకేనా క్లియర్ గా ఉంది కదమ్మా మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలమ్మా ప్రతి రోని ప్రతి కోలంతో అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కోలంతో మల్టిప్లై చేయండి ఇప్పుడు ఫస్ట్ రోతో ప్రతి కోలం ని మల్టిప్లై చేద్దాం ఫస్ట్ రో ఫస్ట్ కోలం చేయండి ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ 1 into 7 ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ 1 4 కదా 1 into 4 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి -1 into 7 ఓకే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అనేది అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి ఏమవుతుంది 1 into 2 ప్లస్ 1 into 0 ప్లస్ -1 into -2 ఓకేనా క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఏమవుతుంది 1 into -3 ప్లస్ 1 into -4 ప్లస్ -1 into -11 ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో ఫోర్త్ కాలం చేయండి 1 into -1 ప్లస్ 1 into 2 ప్లస్ -1 into 8 ఓకేనా సో ఫస్ట్ రోతో మనం ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం ఇప్పుడు సెకండ్ రో ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న సెకండ్ రోతో ప్రతి కాలం ని మల్టిప్లై చేయండి ఏమవుతుంది 2 into 7 ప్లస్ 0 into 4 ప్లస్ 3 into 7 ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం చేయండి ఏమవుతుంది 2 into 2 ప్లస్ 0 into 0 ప్లస్ 3 into -2 ఓకే సో సెకండ్ రో సెకండ్ కాలం అయిపోయింది ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలం తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది 2 into -3 ప్లస్ 0 into -1 సారీ 0 into -4 ప్లస్ 3 into -11 ఓకే సెకండ్ రో థర్డ్ కాలం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు సెకండ్ రో ఫోర్త్ కాలం చేయండి ఏమవుతుంది 2 into -1 ప్లస్ 0 into 2 ప్లస్ 3 into 8 సెకండ్ రోతో కూడా ప్రతి కాలం ని మల్టిప్లై చేసామా ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి రోస్ ఇంకా ఒక రో ఉంది థర్డ్ రోతో కూడా ప్రతి కాలం ని మల్టిప్లై చేయండి ఏమొస్తుంది 3 into 7 ప్లస్ -1 into 4 ప్లస్ 2 into 7 సో థర్డ్ రో ఫస్ట్ కాలం కంప్లీట్ అయింది నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం చేయండి ఓకే ఏమవుతుంది 3 into 2 ప్లస్ -1 into 0 ప్లస్ 2 into -2 సో థర్డ్ రో సెకండ్ కాలం కంప్లీట్ అయింది థర్డ్ రో థర్డ్ కాలం చేయండి 3 into -3 ప్లస్ -1 into -4 ప్లస్ 2 into -11 థర్డ్ రో థర్డ్ కాలం అయింది ఇప్పుడు థర్డ్ రో ఫోర్త్ కాలం చేయండి 3 into -1 ప్లస్ -1 into 2 ప్లస్ 2 into 8 ఓకేనా సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం ని మల్టిప్లై చేశాం కదా సింప్లిఫై చేయండి ఏమవుతుంది ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి 1 into 7 7 ప్లస్ 1 into 4 4 ప్లస్ -1 into 7 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కదా -7 7 ప్లస్ 4 -7 అంటే +7 -7 క్యాన్సిల్ అయితే ఇక్కడ వస్తుంది 4 వస్తుంది సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి 1 into 2 ఎంత 2 1 into 0 0 ప్లస్ -1 into -2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ 1 into 2 2 2 ప్లస్ 0 ప్లస్ 2 అంటే వాల్యూ 4 ఓకే క్లియర్ గా ఉంది కదమ్మా క్యాలిక్యులేషన్ అనేది జాగ్రత్తగా చేయాలి మైనస్ ప్లస్ చిన్నది డిఫరెన్స్ వచ్చినా సరే మొత్తం మ్యాట్రిక్స్ వాల్యూ అనేది మారిపోతుంది జాగ్రత్తగా చేయండి ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into -3 -3 ప్లస్ 1 into -4 -4
-1 ఇంటూ -11, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, 1 ఇంటూ 11 11, -3 -4 అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి, సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, -7 అవుతుంది, -7 + 11 అంటే డిఫరెన్స్ 4, ఓకే 4. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో ఫోర్త్ కాలం చూడండి, 1 ఇంటూ -1 -1 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ -1 ఇంటూ 8 అంటే -8, -8 -1 -9, -9 ప్లస్ 2 అంటే -7 వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చేయాలి సింప్లిఫికేషన్. ఇప్పుడు సెకండ్ రో చేయండి, ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా, సెకండ్ రో ఫైండ్ చేయండి. 2 ఇంటూ 7 14, నెక్స్ట్ 0 ఇంటూ 4 0 ప్లస్ 3 ఇంటూ 7 21, 14 ప్లస్ 0 ప్లస్ 21 అంటే వాల్యూ ఏమవుతుంది 35. ఓకే, ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం 2 ఇంటూ 2 4, 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ -2 అంటే -6, 4 ప్లస్ 0 -6 -2. ఓకే, సెకండ్ రో థర్డ్ కాలం చూడండి, 2 ఇంటూ -3 ఏమవుతుంది -6, 0 ఇంటూ -4 అంటే 0 ప్లస్ 3 ఇంటూ -11 -33, -6 ప్లస్ 0 -33 వాల్యూ -39. ఓకే, సెకండ్ రో ఫోర్త్ కాలం చూడండి, 2 ఇంటూ -1 -2, 0 ఇంటూ 2 0 ప్లస్ 3 ఇంటూ 8 24. ఓకే, -2 ప్లస్ 0 ప్లస్ 24 వాల్యూ అనేది ఏమవుతుంది 22. ఓకేనా, క్లియర్ గా ఉంది కదమ్మా, సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రో చేయండి, ఏమవుతుంది 3 ఇంటూ 7 21 ప్లస్ -1 ఇంటూ 4 -4 ప్లస్ 2 ఇంటూ 7 14, 21 -4 ప్లస్ 14 అంటే ఏమవుతుంది 31. ఓకే, నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 2 6, -1 ఇంటూ 0 0, 2 ఇంటూ -2 అంటే -4, 6 ప్లస్ 0 -4 అంటే వాల్యూ 2. ఓకే, ఇప్పుడు థర్డ్ రో థర్డ్ కాలం 3 ఇంటూ -3 -9, -1 ఇంటూ -4 +4, 2 ఇంటూ -11 -22. సో ఏమవుతుంది వాల్యూ -27. ఇప్పుడు థర్డ్ రో ఫోర్త్ కాలం 3 ఇంటూ -1 -3 ప్లస్ -1 ఇంటూ 2 -2 ప్లస్ 2 ఇంటూ 8 16. సో -3 -2 ప్లస్ 16 అంటే వాల్యూ 11. ఓకే, సో ఇది ఏంటమ్మా ఏ ఇంటూ బిసి వచ్చింది. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 అండ్ కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ 3/4 మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ ఇంటూ బిసి ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం ఫైండ్ చేయాలి, ఏబి ఇంటూ సి అనేది కూడా ఫైండ్ చేయాలి. ఓకే, ఏబి ఫైండ్ చేద్దాం ముందు. అయితే ఈ ఏబి అనే ప్రొడక్ట్ పాసిబుల్ కాదా ఏ విధంగా తెలుస్తుంది, ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏముంది ఏ కదా, ఏలో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ బిలో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి, ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. ఓకే, అండ్ బిలో నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి. ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3, బిలో నెంబర్ ఆఫ్ రోస్ 3 సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏబి అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, సో ఏబి అనేది ఫైండ్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి, 1 1 -1 1 1 -1 2 0 3. నెక్స్ట్ థర్డ్ రో అనేది ఏమి ఇచ్చారు 3 -1 2 3 -1 2. అండ్ బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి 1 3 0 2 -1 4 1 3 0 2 -1 4. ఓకేనా, మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ప్రతి రోని ప్రతి కాలం తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయండి, ఏమవుతుంది ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ -1 ఇంటూ -1. ఓకేనా, అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి, ఏమవుతుంది 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 -1 ఇంటూ 4. ఓకే, ఫస్ట్ రోతో ప్రతి కాలం ని చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రో
ఫస్ట్ కాలం చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలం ఏమవుతుంది? 2 into 1 plus 0 into 0 plus 3 into -1. సెకండ్ రో సెకండ్ కాలం ఏమవుతుంది? 2 into 3 plus 0 into 2 plus 3 into 4. ఇప్పుడు సెకండ్ రోతో కూడా చేసేసాం ప్రతి కాలంని. ఇప్పుడు థర్డ్ రోతో ప్రతి కాలంని మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో చేయండి, ఏమవుతుంది? ఫస్ట్ కాలంతో చేయండి. 3 into 1 plus -1 into 0 plus 2 into -1. థర్డ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా. థర్డ్ రో సెకండ్ కాలం చేయండి, ఏమవుతుంది? 3 into 3 plus -1 into 2 plus 2 into 4. ఓకేనమ్మా, క్లియర్ గా ఉంది కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏబి అనే మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఏమవుతుంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి. 1 into 1 1 ప్లస్ 1 into 0 0 ప్లస్ -1 into -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, +1 అయింది. 1 plus 0 plus 1 అంటే 2. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 into 3 3 ప్లస్ 1 into 2 2 -1 into 4 -4 3 plus 2 -4 అంటే వాల్యూ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా. సెకండ్ రో చేయండి. సెకండ్ రో ఏ విధంగా ఉంది? 2 into 1 2 ప్లస్ 0 into 0 0 ప్లస్ 3 into -1 అంటే -3. 2 plus 0 -3 వాల్యూ -1 అవుతుంది. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలమ్ 2 into 3 6 ప్లస్ 0 into 2 0 ప్లస్ 3 into 4 12 6 plus 0 plus 12 అంటే 18. ఓకేనా, సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ రో చేయండి. 3 into 1 వాల్యూ ఏంటి? 3 ప్లస్ -1 into 0 అంటే 0 ప్లస్ 2 into -1 -2 3 plus 0 -2 వాల్యూ 1. ఇప్పుడు థర్డ్ రో సెకండ్ కాలమ్ 3 into 3 9 -1 into 2 -2 ప్లస్ 2 into 4 8 9 - 2 ప్లస్ 8 అంటే ఏమవుతుంది? 15. ఓకేనా, ఏబి అనే మ్యాట్రిక్స్ వచ్చిందా? అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఏబి ఇంటూ సి అనేది ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పాసిబుల్లా కాదా తెలియాలి అంటే ఏబి అనే మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సి అనే మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయో లేదో చూడండి. ఇక్కడ ఏబి అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఆర్డర్ ఫైండ్ చేయండి. నెంబర్ ఆఫ్ రోస్ అన్ని 1 2 3 కదా. 3 బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి. 3/2 మ్యాట్రిక్స్. సో ఏబి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్ని 2 కాలమ్స్. అదే విధంగా సి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 రోస్ ఉన్నాయి. 2 రోస్. ఏబి అనే మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్, సి లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏబి ఇంటూ సి అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఫైన్ చేద్దాం. ఏం చేయాలి? ఏబి ఇంటూ సి. ఏబి అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ 2 1 -1 18 2 1 -1 18 1 15. ఓకేనా, ఇది ఏబి అనే మ్యాట్రిక్స్. అండ్ సి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు మనకి? 1 2 3 -4 1 2 3 -4. సెకండ్ రో ఏం ఇచ్చారు? 2 0 -2 1 2 0 -2 1. ప్రొడక్ట్ అనేది ఏ విధంగా చేయాలమ్మా? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో ఏముంది? 2 1. ఈ 2 1 తో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఏమవుతుంది? 2 into 1 ప్లస్ 1 into 2. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేద్దాం. 2 into 2 ప్లస్ 1 into 0. ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలమ్ చేయండి. 2 into 3 ప్లస్ 1 into -2. నెక్స్ట్ ఫస్ట్ రో ఫోర్త్ కాలమ్ 2 into -4 ప్లస్ 1 into 1. సో ఫస్ట్ రోతో మనం ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రోతో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? -1 into 1 ప్లస్ 18 into 2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి. -1 into 2 ప్లస్ 18 into 0. ఇప్పుడు థర్డ్ కాలమ్ -1 into 3 ప్లస్ 18 into -2. ఫోర్త్ కాలమ్ చేయండి. -1 into -4 ప్లస్ 18 into 1.
సో సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని చేసాం కదా. ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ చేయండి. ఏమవుతుంది 1 into 1 plus 15 into 2. నెక్స్ట్ సెకండ్ కాలమ్ 2 0 కదా. 1 into 2 plus 15 into 0. ఇప్పుడు థర్డ్ కాలమ్ కూడా మల్టిప్లై చేయండి. 1 into 3 plus 15 into -2. నెక్స్ట్ ఫోర్త్ కాలమ్ ఏమవుతుంది 1 into -4 plus 15 into 1. ఓకే, క్లియర్ గా ఉందా ఏ విధంగా చేస్తున్నామో? ఇప్పుడు సింప్లిఫై చేసి వేయండి. ఏమవుతుంది 2 into 1 2 plus 1 into 2 2. 2 plus 2 వాల్యూ ఏమవుతుంది 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చూడండి. 2 2s are 4 plus 1 into 0 0. 4 plus 0 4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 2 3s are 6 plus 1 into -2 అంటే -2. 6 minus 2 వాల్యూ 4. నెక్స్ట్ 2 into -4 -8 plus 1 into 1 plus 1. -8 plus 1 వాల్యూ ఏంటి -7. ఓకేనా? ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిందా? ఇప్పుడు సెకండ్ రో -1 into 1 -1 plus 18 into 2 ఏమవుతుంది 36. -1 plus 36 అంటే 35. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చూడండి. -1 into 2 -2 plus 18 into 0 0. -2 plus 0 -2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ -1 into 3 -3 plus 18 into -2 అంటే -36. -3 -36 అంటే -39. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రో ఫోర్త్ కాలమ్ -1 into -4 అంటే 4 అవుతుంది. ప్లస్ 18 into 1 18. 18 plus 4 వాల్యూ 22. ఓకేనా? క్లియర్ గా ఉందా? ఇప్పుడు సెకండ్ రో కంప్లీట్ అయింది కదా. థర్డ్ రో కూడా చేయండి. ఏమవుతుంది 1 into 1 1 plus 15 into 2 30. 1 plus 30 అంటే 31. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ 1 into 2 2 plus 15 into 0 0. 2 plus 0 2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ 1 into 3 3 plus 15 into -2. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 15 2s are 30. 3 minus 30 అంటే -27. థర్డ్ రో ఫోర్త్ కాలమ్ చూడండి. 1 into -4 -4 plus 15 into 1 15 కదా. -4 plus 15 అంటే వాల్యూ 11. ఓకే, సో ఇదేంటి AB into C. ఆర్డర్ ఏమైందమ్మా ఇక్కడ? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి. 1 2 3 రోస్ అండ్ 1 2 3 4 కాలమ్స్. అంటే AB into C అనేది ఏమైంది 3/4 మ్యాట్రిక్స్ అయింది. అయితే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏమైనా 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అవుతున్నాయి అని చెప్పాలి అంటే ఫస్ట్ కండిషన్ వాటి యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ AB into C యొక్క ఆర్డర్ ఏంటి 3/4. అండ్ అదే విధంగా A into BC యొక్క ఆర్డర్ కూడా ఏమొచ్చింది 3/4 కదా. అంటే ఇక్కడ రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమవ్వాలి? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ AB into C లో ఫస్ట్ రో ఏమైంది 4 4 4 -7 కదా. A into BC లో ఫస్ట్ రో ఏమైంది 4 4 4 -7. ఓకే, సేమ్ ఉన్న ఎలిమెంట్స్. అదే విధంగా సెకండ్ రో కంపేర్ చేయండి. సెకండ్ రో ఏముంది 35 -2 -39 2. ఇక్కడే వచ్చింది 35 -2 -39 22. సెకండ్ రో కూడా సేమ్ ఉంది. థర్డ్ రో కూడా కంపేర్ చేయండి. 31 2 -27 11. సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆర్డర్ సేమ్ ఉంది అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్లియర్లీ మనం ఏం చెప్పొచ్చు? A into BC అనేది ఈక్వల్ టు AB into C అవుతుందని చెప్పొచ్చు. ఓకే, అర్థమైంది కదా ప్రాబ్లం ఏ విధంగా చేసామో? మల్టిప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ప్రతి రోని ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ ప్లస్ మైనస్ సైన్స్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 17 చూడండి. ఇక్కడ మనకి 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు A B అండ్ C. మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? క్యాలిక్యులేట్ AC BC అండ్ A plus B into C. ఆల్సో వెరిఫై దట్ A plus B into C is equal to AC plus BC. ఓకే, సో మనం ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సాటిస్ఫై అవుతుంది అని చెప్పామా? సో ఇప్పుడు మనం ఆ డిస్ట్రిబ్యూటివ్ లాని ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏ మ్యాట్రిసెస్ ఇచ్చారో రాయండి.
ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది తెలుసుకోవాలి. ఓకే, మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇవి పాసిబుల్లా కాదా తెలియాలి అంటే వాటి యొక్క ఆర్డర్స్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 0 6 7 -6 0 8 7 -8 0. ఓకే, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది రాయండి. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 రోస్. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాలమ్స్. అంటే ఇక్కడ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్. అదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 0 1 1 1 0 2 నెక్స్ట్ 1 2 0. ఓకేనా? సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 రోస్. అండ్ అదే విధంగా కాలమ్స్ 1 2 3 కాలమ్స్. బి అనేది 3/3 మ్యాట్రిక్స్. నెక్స్ట్ సి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 2 -2 3. ఓకేనా? సి అనేది 2 -2 3. ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1. ఓన్లీ 1 కాలమ్ ఉంది. నేను చెప్పాను ఓన్లీ 1 కాలమ్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ అనేది ఏమంటాం? కాలమ్ మ్యాట్రిక్స్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏసీ అనేది ఫైండ్ చేద్దాం. ఏ ఇంటూ సి. అయితే ఏ ఇంటూ సి అనేది పాసిబుల్లా కాదా తెలియాలి అంటే ఏం తెలియాలి? ఏలో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏముంది? సి కదా. సిలో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఏసీ అనేది పాసిబుల్లా కాదా తెలియాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. అయితే ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏసీ అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫైండ్ చేద్దాం. ఏ ఇంటూ సి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏముంది? 0 6 7 -6 0 8 7 -8 0. నెక్స్ట్ సి అనే మ్యాట్రిక్స్ ఏముంది? 2 -2 3. అయితే మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే కాలమ్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, చేయండి. ఇప్పుడు ఫస్ట్ రో అండ్ ఇక్కడ ఒకటే కాలమ్ ఉంది కాబట్టి ఆ ఒక్క కాలమ్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ రోతో ఆ కాలమ్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 0 × 2 +6 × -2 +7 × 3. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో కాలమ్ ని మల్టిప్లై చేయండి. -6 × 2 +0 × -2 +8 × 3. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. 7 × 2 -8 × -2 +0 × 3. ఓకేనా? సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ప్రతి రోతో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం. సింప్లిఫై చేసి వేయండి. ఏమవుతుంది? 0 × 2 0 +6 × -2 -12 +7 × 3 21. సింప్లిఫై చేయండి. 0 -12 21 అంటే వాల్యూ ఏమవుతుంది? 9. నెక్స్ట్ సెకండ్ రో -6 × 2 -12 +0 × ఎనీథింగ్ 0 కదా 0 +8 × 3 24. 24 -12 అంటే 12. నెక్స్ట్ థర్డ్ రో 7 × 2 14 -8 × -2 -× ప్లస్ కదా +16 +0 16 + 14 అంటే 30. ఓకే, ఏసీ అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఆర్డర్ ఏమవుతుంది? 1 2 3 రోస్ అండ్ 1 కాలమ్ 3/1 మ్యాట్రిక్స్ అయింది. ఇదే విధంగా బీసీ అనేది కూడా ఫైండ్ చేయాలి కదా. బీసీ అనేది పాసిబుల్లా కాదా తెలియాలి అంటే బిలో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, సిలో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఇప్పుడు బిలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 3 ఉన్నాయి. సిలో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో సేమ్ ఉన్నాయి కదా. కాలమ్స్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీసీ అనేది పాసిబుల్ అవుతుంది. చూడండి బీసీ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామో. బి ఇంటూ సి. బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఫస్ట్ రో ఉంది 0 1 1 0 1 1. సెకండ్ రో 1 0 2. నెక్స్ట్ థర్డ్ రో చూడండి 1 2 0 1 2 0. అండ్ సి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 2 -2 3. ఓకేనా? బీసీ అనేది పాసిబుల్ అవుతుంది అని తెలుసు. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏం చేయాలి?
ప్రతి రోని ప్రతి కాలంతో చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రోని కాలంతో మల్టిప్లై చేయండి. ఓన్లీ 1 కాలమే కదా ఉంది. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ 3. ఇప్పుడు సెకండ్ రోతో మల్టిప్లై చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలం అనుకోండి. 1 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 3. అదేవిధంగా థర్డ్ రోతో కూడా మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ 0 ఇంటూ 3. ఓకే, అర్థమైందా? సింప్లిఫై చేయండి. ఫస్ట్ రో ఏమవుతుంది? 0 ఇంటూ 2 0 ప్లస్ 1 ఇంటూ -2 -2 ప్లస్ 1 ఇంటూ 3 3 -2 ప్లస్ 3 అంటే 1. సెకండ్ రో ఏమవుతుంది? 1 ఇంటూ 2 2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, 0 ప్లస్ 2 ఇంటూ 3 6 2 ప్లస్ 6 8. థర్డ్ రో ఏముంది? 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ -2 -4 ప్లస్ 0 ఏమవుతుంది? -2. సో ఇది బీసీ అనే మ్యాట్రిక్స్. ఓకే, ఏసీ అనేది ఫైండ్ చేసాం, బీసీ అనేది ఫైండ్ చేసాం. ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు? ఏ ప్లస్ బి ఇంటూ సి చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఫైండ్ చేద్దాం. ఎడిషన్ అనేది ఎలా చేస్తామమ్మా? ఎడిషన్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ చూడండి ఏమున్నాయో. ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3, బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3. ఆర్డర్ సేమ్ ఉంది కాబట్టి ఎడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో చేయండి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఫస్ట్ రో ఏముంది? 0 6 7 0 6 7. సెకండ్ రో -6 0 8. థర్డ్ రో అనేది ఏముంది? 7 -8 0 7 -8 0 ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది కదా, రాయండి. 0 1 1 1 0 2 1 2 0. ఎడిషన్ ఏ విధంగా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయండి. 0 ప్లస్ 0. ఫస్ట్ రో సెకండ్ కాలం 6 ప్లస్ 1. ఫస్ట్ రో థర్డ్ కాలం 7 ప్లస్ 1. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం -6 ప్లస్ 1. సెకండ్ రో సెకండ్ కాలం 0 ప్లస్ 0. సెకండ్ రో థర్డ్ కాలం 8 ప్లస్ 2. సెకండ్ రో కూడా అయింది కదా. ఇప్పుడు థర్డ్ రో ఫస్ట్ కాలం 7 ప్లస్ 1. థర్డ్ రో సెకండ్ కాలం -8 ప్లస్ 2. థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్స్ యాడ్ చేయండి. 0 ప్లస్ 0. ఓకేనా? సింప్లిఫై చేస్తే వాల్యూ అనేది ఏమవుతుంది? 0 ప్లస్ 0 0, 6 ప్లస్ 1 8, 7 ప్లస్ 1 8, -6 ప్లస్ 1 -5, 0 ప్లస్ 0 0, 8 ప్లస్ 2 10, 7 ప్లస్ 1 8, -8 ప్లస్ 2 -6, 0 ప్లస్ 0 0. ఓకే, ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ వచ్చింది కదా. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? 3/3. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ సి అనేది ఫైండ్ చేయాలి. అయితే ప్రొడక్ట్ ఫైండ్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్, ఇది సి అనే మ్యాట్రిక్స్ కదా, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 1 2 3 రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ పాసిబుల్ లేనా? పాసిబుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉంటే ప్రొడక్ట్ అనేది పాసిబుల్. సో చేయండి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఏమొచ్చింది? 0 7 8 -5 0 10 8 -6 0 ఇంటూ సి. సి అనే మ్యాట్రిక్స్ ఏముంది? 2 -2 3. మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తాం? ప్రతి రోని ప్రతి కాలంతో చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, ఇక్కడ ఒకే ఒక కాలం ఉంది కాబట్టి ప్రతి రోని ఆ కాలంతో మల్టిప్లై చేద్దాం. సో ఏమవుతుంది? 0 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ -2 ప్లస్ 8 ఇంటూ 3. ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోతో కాలం ని మల్టిప్లై చేయండి. -5 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ -2 ప్లస్ 10 ఇంటూ 3. ఓకే, సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రోతో చేయండి అమ్మా. 8 ఇంటూ 2 -6 ఇంటూ -2 ప్లస్ 0 ఇంటూ 3. సింప్లిఫై చేయండి. మ్యాట్రిక్స్ అనేది ఏమొస్తుంది? 0 ఇంటూ 2 0 ప్లస్ 7 ఇంటూ -2 -14 ప్లస్ 8 ఇంటూ 3 24 కదా. 24 -14 అంటే వాల్యూ ఏమవుతుంది? 10. నెక్స్ట్ సెకండ్ రో చూడండి. -5 ఇంటూ 2 -10 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 10 ఇంటూ 3 30 కదా. 30 - 10 అంటే
20. Okay, 10, 20. Next third row, 8 into 2, 16, minus 6 into minus 2, minus into minus plus 6 into 2, 12, plus 0. 16 plus 12, ఏమవుతుంది 28. 10, 20, 28 కదా. ఇదేంటి a ప్లస్ b ఇంటూ c వాల్యూ. ఆర్డర్ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 కాబట్టి 3/1 మ్యాట్రిక్స్ అయింది. అయితే మనం ఫైండ్ చేసేసాం, ఏసీ ఫైండ్ చేసాం, బీసీ ఫైండ్ చేసాం, అండ్ ఏ ప్లస్ బి ఇంటూ సి కూడా ఫైండ్ చేసాం. ఇంకా ఏం ప్రూవ్ చేయమన్నారు, ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ అనేది ఫైండ్ చేయాలి. అంతేనా, ఏసీ ప్లస్ బీసీ అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఏసీ అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది ఇక్కడ 9, 12, 30. 9, 12, 30 ప్లస్ బీసీ అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 1, 8, -2. ఎడిషన్ అంటే ఏ విధంగా చేస్తాం, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 9 + 1, సెకండ్ రో ఫస్ట్ కాలం 12 + 8, థర్డ్ రో ఫస్ట్ కాలం 30, -2. ఓకే, యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా 10, 20, 28. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది 3/1, 3 రోస్ 1 కాలం కదా. అయితే ఇప్పుడు మీరు ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ బి ఇంటూ సి, ఏసీ ప్లస్ బీసీ రెండు అబ్జర్వ్ చేస్తే రెండిటి యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ రెండిటికి ఆర్డర్ సేమ్ ఉంది. అదేవిధంగా కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ చూడండి, ఫస్ట్ రో ఏముంది 10, సెకండ్ రో 20, థర్డ్ రో 28. సో ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్లియర్లీ ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ అవుతుంది. ఓకేనా, ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి నేర్చుకున్నాం. అదే విధంగా ఈ ప్రాపర్టీస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ 16, 17 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎగ్జాంపుల్ 18, 19 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.